సమ్మర్ హీట్ ను కూల్ షేడ్స్ తో బీట్ చేయండి. మిస్టర్ ఆప్టికల్స్ మిస్టర్ కూల్ ఆఫర్ అప్ టు 75% ఆఫ్ ఇన్ సమ్మర్ గ్లాసెస్. ఐపీఎల్ 2026లో మ్యాచ్ నెంబర్ 56 ఈరోజు జరగబోతున్నటువంటి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో రెండు జట్ల బలాబలాలేంటి, ఎవరు గెలిచే అవకాశం ఉంది, దీనికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సిహెచ్ వెంకటేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సాయి. సార్ జీటీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఎలా ఉండబోతుంది మ్యాచ్? జీటీకి గెలుపు చాలా ఇంపార్టెంట్గా మారింది అనుకుంటా. టేబుల్లో పైకి ఉన్నప్పటికి కూడా ప్లే ఆఫ్స్ వెళ్ళాలంటే ఇది కొంచెం గెలిస్తే ఈజీ అయ్యేలాగా అనిపిస్తుంది. ఎలా ఉండబోతుంది మ్యాచ్? హై వోల్టేజ్ మ్యాచ్, ఎందుకంటే రెండు టీమ్స్ కి చాలా ఇంపార్టెంట్. మీరు పాయింట్స్ టేబుల్ కనుక చూస్తే ఎస్ఆర్హెచ్ సెకండ్ ప్లేస్ లో ఉంది 14 పాయింట్స్, అండ్ గుజరాత్ కూడా థర్డ్ ప్లేస్ లో ఉంది, వాళ్ళు కూడా 14 పాయింట్స్ ఉన్నాయి. సో ఈ మ్యాచ్ లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి 16 పాయింట్స్ వస్తాయి. 16 ఈజ్ అ మ్యాజిక్ ఫిగర్ ఇన్ ఐపీఎల్. 16 పాయింట్స్ కనుక మీకు వస్తే మీరు ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయినట్టే. ఇప్పటివరకు నాకు తెలిసినంత వరకు ఏ టీం కూడా 16 పాయింట్లు తెచ్చుకుని ప్లే ఆఫ్స్కి వెళ్ళకుండా లేదు ఇన్ ద లాస్ట్ 18 సీజన్స్. సో 16 పాయింట్స్ వస్తే కనుక ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయినట్టే మీరు. సో ఇప్పుడున్న ఏంటంటే అక్కడ 6 టీమ్స్ మధ్య చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ ఉంది సాయి ఇక్కడ. ఎందుకంటే ఆర్సీబీ టాప్లో ఉంది, తర్వాత ఈ రెండు టీమ్స్ ఉన్నాయి, ముగ్గురికి 14 పాయింట్స్ ఉన్నాయి. అండ్ ఫోర్త్ ప్లేస్లో ఉన్న పంజాబ్ కింగ్స్ వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయినప్పుడు దే ఆర్ హ్యావింగ్ 13 పాయింట్స్. ఆ తర్వాత చెన్నై అండ్ ఆర్ఆర్ ఉన్నారు, రాజస్థాన్ టీం, వాళ్ళకేమో 12 పాయింట్లు ఉన్నాయి. సో ఈ 6 టీంల మధ్య చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ ఉంది. సో ఏ మ్యాచ్, ప్రతి మ్యాచ్ ఇంపార్టెంట్ వీళ్ళకి. సో ప్రతి మ్యాచ్ ఇంపార్టెంట్. ప్లే ఆఫ్స్కి వెళ్ళడం కాకుండా మీరు టాప్ 2 ఫినిష్ ఇస్తే మీకు క్వాలిఫైర్ 1 ఆడే అవకాశం ఉంటుంది. సో విల్ హ్యావ్ ఎన్ ఎక్స్ట్రా కుషన్ ఆఫ్ ప్లేయింగ్ క్వాలిఫైర్ 2 అండ్ అగైన్ గోయింగ్ టు ద ఫైనల్. సో ఈ స్టేజ్లో రెండు టీమ్స్ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. సో రెండు జట్ల బ్యాటింగ్ బలాలను చూస్తే ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారని చెప్పొచ్చు. గుజరాత్ ఏమో కన్సిస్టెన్సీగా ఆడుతూ వస్తుంది, హైదరాబాద్ హిట్ అయితే హిట్ అవుతుంది, లేదన్నట్టుగా కొనసాగుతుంది. బ్యాటింగ్ ఆర్డర్లో ఏ టీం స్ట్రాంగ్గా ఉందని చెప్పొచ్చు? యా, మీరు అన్నట్టు గుజరాత్ కన్సిస్టెంట్గా ఆడుతుంది, కానీ గుజరాత్కి ఏంటంటే వాళ్ళ కన్సిస్టెన్సీ అంతా లిమిటెడ్ టు టాప్ 3. మీకు వాళ్ళ కెప్టెన్ శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ అండ్ బట్లర్. ఆ తర్వాత వాళ్ళకి మిడిల్ ఆర్డర్లో కొద్దిగా డొల్లతనం ఉంది, వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంది. ఎందుకంటే వాషింగ్టన్ సుందర్ కానీ, జేసన్ హోల్డర్, రాహుల్ తెవాతియా, కొత్తగా వచ్చిన నిశాంత్ సింధు, వీళ్ళందరూ ఎంతవరకు టీంని ఆదుకుంటారు మిడిల్ ఆర్డర్లో టాప్ 3 కనుక ఫెయిల్ అయితే అనేది ఎప్పుడు కూడా క్వశ్చన్ మార్క్గానే ఉంటుంది. వేరే సన్ రైజర్స్కి అట్లా కాదు. సన్ రైజర్స్ మీరు అన్నట్టు ఇన్కన్సిస్టెంట్ అయినా కూడా వీళ్ళ హిట్టింగ్ మ్యాగ్నిఫిసెంట్ హిట్టర్స్ ఉన్నారు అక్కడ. మీకు ట్రావిషేక్ ఓపెనింగ్ జోడీతో పాటు క్లాసన్ కానీ, ఇషాన్ కిషన్, నితీష్ రెడ్డి, వీళ్ళందరూ కూడా సూపర్ ఫామ్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి మిడిల్ ఆర్డర్ వరీ లేదు. బట్ ఏంటంటే వాళ్ళు చాలా అగ్రెసివ్గా ఆడతారు, హై రిస్క్ తీసుకుని ఆడతారు. అండ్ ఆడినప్పుడు హై రిస్క్ క్రికెట్ ఆడినప్పుడు కొన్నిసార్లు చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి, కొన్నిసార్లు ఇబ్బందులు అవుతాయి. బట్ వీ హ్యావ్ టు రిమెంబర్ దట్ ఎస్ఆర్హెచ్ గత 7 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు గెలిచారు. స్టార్టింగ్లో వరుసగా మ్యాచ్లు ఓడిపోయారు. ఫస్ట్ 4 మ్యాచెస్లో దే లాస్ట్ 3 మ్యాచెస్, కానీ లాస్ట్ 7 మ్యాచెస్లో దే వన్ యాజ్ మెనీ యాజ్ 6 మ్యాచెస్. సో అందుకని ఈ రెండు టీం, అలాగే మీకు గుజరాత్ తీసుకుంటే గుజరాత్ వాళ్ళు లాస్ట్ 4 మ్యాచెస్ వరుసగా గెలిచారు. అందుకే ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ ఫర్ బోత్ ద టీమ్స్, రెండు కూడా ఫామ్లో ఉన్న టీమ్స్. బౌలింగ్ విభాగానికి వస్తే ఏ టీం స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు సార్? అంటే ఎస్ఆర్హెచ్ కూడా గత సీజన్ ఫస్ట్లో పోలిస్తే ఇప్పుడు కూడా స్ట్రాంగ్ అయినట్టు కనిపిస్తుంది. గుజరాత్లో కూడా ఆల్మోస్ట్ అలానే కనిపిస్తుంది. రషీద్ ఖాన్ కూడా ఫామ్లోకి రావడం అనేది చాలా ప్లస్ పాయింట్ కనిపిస్తుంది వారికి. ఏది బెస్ట్గా ఉందని చెప్పొచ్చు బౌలింగ్ విభాగంలో? బౌలింగ్లో అన్డౌటెడ్లీ మనకి గుజరాత్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎందుకంటే రబాడా పవర్ ప్లేలో బోల్డ్ అని వికెట్స్ ఇస్తున్నారు, 14-15 వికెట్లు తీశారు. అండ్ సిరాజ్ అతనికి బ్రహ్మాండమైన సపోర్ట్ ఇస్తున్నారు. సో వాళ్ళిద్దరూ పవర్ ప్లేలో 6 ఓవర్లు వాళ్ళే వేస్తారు. మీరు లాస్ట్ ఫ్యూ మ్యాచెస్ చూస్తే మామూలుగా పవర్ ప్లేలో ఒక స్పిన్నర్ వేస్తాడు, వీళ్ళైతే క్యాప్టెన్ ఏంటంటే 4-5 బౌలర్స్ పవర్ ప్లేలు ఇచ్చేసి ఆ వెరైటీ మెయింటైన్ చేయడానికి చూస్తారు క్యాప్టెన్స్. కానీ వీళ్ళు ఏంటంటే 3 ఓవర్లు పవర్ ప్లేలు వేస్తున్నారు అండ్ దే ఆర్ గెటింగ్ వికెట్స్. సో పవర్ ప్లేలో అది చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ ఉండబోతుంది, ట్రావిషేక్ వర్సెస్ సిరాజ్ అండ్ రబాడా. వాళ్ళిద్దరు మీద అలాగే మీరు చెప్పినట్టుగా రషీద్ ఖాన్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. రషీద్ ఖాన్ లాస్ట్ మ్యాచ్లో 4 వికెట్స్ తీశాడు, మళ్ళీ ఫుల్ రిథంలోకి వచ్చాడు. లాస్ట్ ఫ్యూ సీజన్స్కి అంత బాగా బౌలింగ్ చేయలేదు అతను. అలాగే జేసన్ హోల్డర్ కూడా మీకు మంచి వికెట్స్ ఇస్తున్నాడు, అర్షద్ ఖాన్ ఇస్తున్నాడు, వికెట్స్ ఇస్తున్నాడు. సో వాళ్ళకి బౌలింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది, బౌలింగ్ వెరీ వెరీ స్ట్రాంగ్. ఎస్ఆర్హెచ్ కూడా స్ట్రాంగ్గానే ఉంది. అంటే మొదట్లో మీరు చెప్పినట్టుగా మొదట్లో బాగా డల్ అనిపించిన తర్వాత ఈ యంగ్ కురాళ్ళు సాకిబ్ కానీ, ప్రభుల్ ఇంగే, వీళ్ళు అందరూ రావడం, ప్లస్ ఇషాన్ మలింగా హాస్ బీన్ ఎ రివిలేషన్ ఇన్ దిస్ సీజన్. ఈ సీజన్లో అతను చాలా అద్భుతమైన బౌలింగ్ చేస్తున్నాడు. ప్యాట్ కమిన్స్ రావడంతో ఏంటంటే తన ఎక్స్పీరియన్స్ కూడా టీంకి ఉపయోగపడింది. ప్లస్ నితీష్ రెడ్డి గతంలో యూస్ టు బి జస్ట్ బ్యాట్స్మెన్ హూ కెన్ బౌల్ ఏ కపుల్ ఆఫ్ ఓవర్స్.
ఇప్పుడు అతను న్యూ బాల్తో బౌలింగ్ చేస్తున్నాడు, న్యూ బాల్తో వికెట్స్ ఇస్తున్నాడు. అతని బౌలింగ్ స్పీడ్ కూడా బాగా పెరిగింది. గతంలో అతను చాలా ఒక మీడియం పేసర్గా ఉండేవాడు, కానీ ఈజ్ నౌ టచింగ్ 140 కిలోమీటర్స్. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కూడా బాగుంది, బట్ కంపేర్ టు గుజరాత్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ క్వాలిటీ వైజ్ పెడిగ్రీ వైజ్ అంత స్ట్రాంగ్ కాదు, బట్ దే ఆర్ డూయింగ్ వెల్ ఇన్ జనరల్. బట్ ఇక్కడ అంటే మొదటి బ్యాటింగ్ చేసే వాళ్ళకి ఫేవర్గా ఉండొచ్చా సార్, లేకుంటే సెకండ్ చేజింగ్ వాళ్ళకి ఫేవర్గా ఉండే అవకాశం ఉందా? అంటే ఈ మ్యాచ్ జరుగుతున్న పిచ్ నెంబర్ 5 రికార్డు కనుక మనం చూస్తే ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ ఎక్కువ గెలిచాయి. అది కాక ఎస్ఆర్హెచ్ ఈజ్ ఆల్వేస్ బ్యాటింగ్ ఫస్ట్ టీమ్. వాళ్ళ విక్టరీస్ కనుక మీరు చూస్తే చాలా వరకు వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి 200, 230, 240 అలాంటి స్కోర్లు బోర్డు మీద పెట్టి దాన్ని డిఫెండ్ చేసుకోవడం వాళ్ళకి చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది, రాదర్ దెన్ చేజింగ్. సో అందుకని ఎస్ఆర్హెచ్ కనుక టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ చేస్తారని అనుకుంటున్నాను. రైట్ సార్, ఫైనల్గా ఎవరు గెలిచే అవకాశం ఉందంటే ఏం చెప్పొచ్చు రెండు టీముల్లో ఈరోజు రిజల్ట్? వెరీ డిఫికల్ట్ సాయి చెప్పడం, ఎందుకంటే రెండు టీమ్స్ ఇప్పుడు మోస్ట్ ఇంప్రెసివ్ సెకండ్ హాఫ్లో ఈ రెండు టీమ్స్ ఉన్నంత ఇంప్రెసివ్గా ఏ టీమ్స్ లేవు. ఆర్సీబీ కానీ పంజాబ్ కింగ్స్ కానీ చాలా బాగా స్టార్ట్ చేశారు ఫస్ట్ హాఫ్లో, తర్వాత వాళ్ళు తెలిపారు. కానీ వీళ్ళు ఏంటంటే పీకింగ్ అట్ ద రైట్ టైం అనే మాట వాడతాం మనం స్పోర్ట్స్లో, అంటే రైట్ టైంలో వీళ్ళు ఫామ్లోకి వచ్చారు. సెకండ్ హాఫ్లో చాలా ఇంప్రెసివ్గా ఉన్న టీమ్స్ ఈ రెండే. సో ఈ రెండు టీమ్స్ మీద జరుగుతున్నాయి కాబట్టి వెరీ డిఫికల్ట్ టు పిక్ ఏ విన్నర్. బట్ ఏంటి గుజరాత్ అన్నట్టు వాళ్ళ హోమ్ అడ్వాంటేజ్ కానీ తర్వాత గుజరాత్లో మీకు ఎప్పుడు చూసినా గిల్ అద్భుతంగా ఆడతాడు. గుజరాత్లో అతని దగ్గర నుంచి కనీసం ఒక 40-50 రన్స్ మినిమం వస్తాయి. సెంచరీలు కూడా చాలా చాలా ఉన్నాయి అతనికి, ఇంటర్నేషనల్ క్రికెట్లో ఉన్నాయి, ఐపీఎల్లో ఉన్నాయి. కాబట్టి గుజరాత్ స్లైట్ ఎడ్జ్ 51% ఇన్ ఫేవర్ ఆఫ్ గుజరాత్ అండ్ 49 ఫర్ ఎస్ఆర్హెచ్ అని నేను అనుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అదే ఈరోజు జరగబోతున్నటువంటి మ్యాచ్కి సంబంధించినటువంటి అనాలిసిస్. ఈరోజు ఎవరు గెలిచినా కూడా ప్లే ఆఫ్స్ వెళ్ళడానికి ఒక ఖరారు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎవరు గెలిచిన పాయింట్ పట్టికలో 16 పాయింట్లతోటి మరి మొదటి ప్లే ఆఫ్స్కి వెళ్ళేటువంటి ఆల్మోస్ట్ ఇంకా అధికారికంగా అవ్వకపోయినా కూడా ఆల్మోస్ట్ ప్లే ఆఫ్స్కి వెళ్ళేటువంటి టీమ్గా మారబోతుంది రిజల్ట్. కాబట్టి మరి ఎస్ఆర్హెచ్ గెలిచి మన టీం ప్లే ఆఫ్స్ వైపు వెళ్తుందా, లేకుంటే జీటీ ఎస్ఆర్హెచ్కి షాక్ ఇచ్చి ముందుకు వెళ్తుందా అనేది వేచి చూడాలి.